భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలో డిమాండ్ల పరిష్కారం కోరుతూ పీఆర్టీయూ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఏజెన్సీ జిల్లా అయిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ప్రభుత్వ ఉపాధ్యాయులు ఇండ్లు నిర్మించుకునేందుకు అనుమతులు రాక ఆదాయ పన్ను మినహాయింపు లేక అవస్థలు పడుతున్నారని పీఆర్టీయూ ప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వమే ఇల్లు నిర్మించి ప్రత్యేక ధరలకు అందించాలని కోరారు. ఇళ్లు కట్టుకుంటే హక్కులు లేని కారణంగా బ్యాంకు లోన్లు లేకపోవటము, ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జంప్షన్ రాకపోవటము, ఇంటి మీద హక్కు పత్రాలు లేకపోవటం వల్ల జీవితాంతం ఇక్కడ ఉద్యోగం చేసి ఇంటిని కూడా నిలుచుకోలేకపోతున్నాము. కాబట్టి ప్రభుత్వమే తప్పనిసరిగా ఇక్కడున్న ఉపాధ్యాయ ఉద్యోగులకి ప్రభుత్వ ధరకి ఇళ్ల ప్లాట్ను కేటాయించాలని, అదే విధంగా ఎప్పుడూ లేని విధంగా 4 డిఏలు పెండింగ్ లో ఉన్నాయి. డిఏలు వెంటనే రిలీజ్ చేయాలని చెప్పి పిఆర్సీ కమిటీని వెంటనే నియమించి పిఆర్సీని వెంటనే ప్రకటించాలని చెప్పి సిపిఎస్ ని రద్దు చేయాలని చెప్పి, అదేవిధంగా సింగరేణి సిఆర్టీ, ఐటీడీ విభాగంలో పనిచేసే సిఆర్టీ మిగతా అన్ని సమస్యలు పరిష్కరించాలని ఇవాళ కొత్తగూడెం రైల్వే స్టేషన్ నుండి విద్యానగర్లో రామా ఫంక్షన్ హాల్ వరకు పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శన చేస్తున్నాము. పిఆర్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆధ్వర్యంలో ఇలా ప్రభుత్వాన్ని ఈ డిమాండ్ల కోసం, ముఖ్యంగా ఇళ్ల ప్లాట్లు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉపాధ్యాయులకు ఉద్యోగులు కేటాయించాలని చెప్పి ఈ యొక్క డిమాండ్ తోని ఈ రోజు నిరసన ప్రదర్శన చేయడం జరుగుతుంది. మిత్రులారా, ప్రభుత్వం ఈ డిమాండ్ని గ్రహించి అన్నిటికీ సావధానంగా స్పందించాలని కోరుతున్నాము. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కౌన్సిల్ సమావేశం రామా ఫంక్షన్ హాల్లో జరుగుతా ఉన్నది. ఈ యొక్క సమావేశంలో 2024-26 సంబంధించి నూతన కార్యవర్గం ఎన్నుక